ఓకే గాయ్స్, కొత్త మంత్ కొత్త స్మార్ట్ ఫోన్స్ సిద్ధమైపోయాయి. సెప్టెంబర్‌లో రాబోయే మొబైల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. దాంట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఆబ్వియస్‌లీ ప్రతి సంవత్సరం ఈ మంత్ రాగానే చాలామంది చూసేది ఒకే ఒక్క బ్రాండ్ వైపు, అదొచ్చేసి యాపిల్. యాపిల్ నుంచి ఈ సంవత్సరం కూడా మనకు యాపిల్ యొక్క ఐఫోన్ 14 సిరీస్ రాబోతున్నాయి. కానీ పూర్తిగా డిఫరెంట్ నేమ్స్‌తో ఉండబోతున్నాయి. ఐఫోన్ 14, 14 మ్యాక్స్, దాంతోపాటు 14 ప్రో, ప్రో మ్యాక్స్ 4 మొబైల్స్ ఉంటున్నాయి. దీంట్లో 2 మొబైల్స్ వచ్చినట్టయితే మనకు ఎలాంటి అప్‌గ్రేడ్ లేదని చెప్పుకోవాలి హార్డ్‌వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం. కానీ ప్రో దాంతోపాటు ప్రో మ్యాక్స్ విషయానికొస్తే లిటరల్లీ ఇక్కడ మీకు ఆఫర్ చేస్తుంది 48 మెగా పిక్సెల్ కెమెరా సెన్సార్. దాంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ అప్డేట్ కాబోతుంది. 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే మాత్రం పంచ్ హోల్ డిస్ప్లే తీసుకొని రాబోతున్నాయి ఈ మొబైల్స్ విత్ A16 బయోనిక్ చిప్ సెట్. మొత్తానికైతే ఆసమ్ మొబైల్స్ మనకు సెప్టెంబర్ 7కి గ్లోబలీ లాంచ్ కాబోతున్నాయి. కానీ లాంచ్ అయ్యేది ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్ ఈవెంట్ జరగబోతుంది. ఏంటో మరి డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. మొత్తానికైతే ఐఫోన్ 14 సిరీస్ రాబోతున్నాయి. దాంతోపాటు మనకు ఐప్యాడ్ కూడా రాబోతున్నాయి. అవి కూడా 3 ఐప్యాడ్ 10.2, 11, 12.6 ఇంచెస్, పూర్తిగా 3 ఐప్యాడ్స్, కొత్త ఐప్యాడ్స్ రాబోతున్నాయి. ఇక దాంతోపాటు మ్యాక్బుక్ ప్రోస్ కూడా లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే ఈవెంట్ వచ్చేసి బిగ్ ఈవెంట్ కాబోతుంది. అది కూడా ఏకంగా ఆఫ్లైన్లో జరగబోతుంది. ఏంటో మరి తెలియదు. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వన్ ప్లస్ విషయానికి వస్తే వన్ ప్లస్ నార్డ్ 333. ఎస్, నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ మనకు ఈ సెప్టెంబర్లో సెకండ్ హాఫ్లో మీకు కనిపిస్తుంది. అయితే ఈ మొబైల్ వచ్చేసి ప్రజెంట్ అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు భయ, కానీ వచ్చింది ఏంటి అంటే మాత్రం ఆబ్వియస్లీ ఇది మీకు సపోర్ట్ చేసేది మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్. కానీ అది ఏంటిది? దాంతోపాటు మనకు ఆఫర్ చేస్తుంది 90 హర్ట్జ్ కాదంట, ఏకంగా 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫ్లూయిడ్ ఎములేట్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 80 వాట్స్ వన్ ప్లస్ యొక్క ఫాస్ట్ ఛార్జర్. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి అయితే మొబైల్ వచ్చేసి చిప్ సెట్ లీక్ కాలేదు. దాంతోపాటు ర్యామ్ మీకు తెలిసిందే 8GB 128GB కనిపిస్తుంది. కెమెరా విషయానికి వస్తే ఆబ్వియస్లీ దీంట్లో కూడా మేబీ మీకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో 50 మెగా పిక్సెల్ ప్రొవైడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికైతే మొబైల్ రాబోతుంది ఫ్రమ్ వన్ ప్లస్. వెయిట్ చేస్తా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రియల్మీ విషయానికి వస్తే మనకు రియల్మీ నుండి 10 సిరీస్ నెంబర్ సిరీస్ విషయానికి వస్తే మేబీ కన్ఫర్మేషన్ లేదు, కానీ మేబీ ఈ సిరీస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేసే అవకాశం ఉంది ఈ మంత్లో. లేకపోతే ఆబ్వియస్లీ మొబైల్ కూడా లాంచ్ కావచ్చు. చూడాలి మరి ఏమవుతుందో. ఇక దాంతోపాటు ఎంతగానో వెయిట్ చేసిన స్మార్ట్ ఫోన్ GT సిరీస్లో రియల్మీ GT Neo 3T. దేవుడా, ఫైనలీ మొబైల్ మాధవ్ కన్ఫర్మేషన్ ఇచ్చేసిండు. సెప్టెంబర్లో మొబైల్ రాబోతుంది. ఓ మై గాడ్, ఎంత వెయిటింగ్ బై మొబైల్ కోసము. మొత్తానికి అయితే మొబైల్ వచ్చేసి మనకు బిలో 30,000 లాంచ్ కాబోతుంది విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 చిప్ సెట్, 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50 మెగా పిక్సెల్ కెమెరా సెటప్. మొత్తానికి అయితే ఈ మొబైల్ వచ్చేసి చాలా ఎక్కువ వెయిట్ చేపించింది. చివరికి మొబైల్ లాంచ్ కాబోతుంది. ఇక దాంతోపాటు మనకు రియల్మీ నుండి ఇంకో స్మార్ట్ ఫోన్ రాబోతుంది, అది కూడా Neo 4. ఎస్, రియల్మీ GT Neo 4 మొబైల్ మేబీ అనౌన్స్మెంట్ జరగవచ్చు ఈ సెప్టెంబర్ మంత్లో. అక్టోబర్, నవంబర్ వరకు మొబైల్ లాంచ్ అయిపోతుంది. మొత్తానికైతే కొత్త సిరీస్ కూడా స్టార్ట్ కాబోతుంది. కానీ ఈ సంవత్సరం రియల్మీ మరీ స్లో అయిపోయింది కదా, మొబైల్స్ ఏమీ లాంచ్ చేయడం లేదు. మొత్తానికైతే ఈ మంత్ వచ్చేసి మనకు ఆబ్వియస్లీ GT Neo 3T మొబైల్ వచ్చేసింది. ఇక రియల్మీ నుండి కొత్త మొబైల్ అంటే కొత్త సిరీస్ స్టార్ట్ కాబోతుందని చెప్తున్నారు. మేబీ ఈ సెప్టెంబర్ మంత్లో లాంచ్ కావచ్చు ఒక మొబైల్ వచ్చేసి. దాని పేరు వచ్చేసి రియల్మీ Q5 విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 మొబైల్ రాబోతుందంట. చూడాలి మరి ఏమవుతుందో. లాంచ్ చేస్తారా చేయరా కన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ మాత్రం ఏ మాత్రం లేదు. చేస్తే మాత్రం మంచిది భయ, ఎందుకంటే కొత్త సిరీస్ స్టార్ట్ అయితే కొంచెము అటెన్షన్ వస్తుంది కాబట్టి బ్రాండ్కి. చూడాలి మరి ఏమవుతుందో. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే షామీ విషయానికి వస్తే కుప్పలుగా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ రెడ్మీ నోట్ 12 సిరీస్. ఎస్, దాంట్లో అట్లీస్ట్ ఒక్క మొబైల్ అయినా మనకు ఈ సెప్టెంబర్ మంత్లో లాంచ్ కాబోతుంది. కొత్త సిరీస్ రెడ్మీ నోట్ 12 సిరీస్ రాబోతుంది. అయితే ఈ వచ్చే సిరీస్ విషయానికి వస్తే ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా 5G మొబైలే కాబోతుందంట. అంటే 4G మొబైల్స్ ఈ సిరీస్లో మీకు కనిపించవు. మేబీ తర్వాత పోయి వీళ్ళు లాంచ్ చేస్తారేమో తెలియదు, కానీ మొత్తానికి అయితే ప్రజెంట్ మీకు వచ్చేది పూర్తిగా 5G సిరీస్ రాబోతున్నాయంట. ఇక దాంతోపాటు Xiaomi 12 Lite బిలో 25,000లో విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778Gతో మొబైల్ లాంచ్ కాబోతుంది ఇదే సెప్టెంబర్ సెకండ్ హాఫ్లో. అయితే మొబైల్ విషయానికి వస్తే ఎములేట్ డిస్ప్లే, 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8GB 128GB, ఏకంగా 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ ప్రొవైడ్ చేస్తుందంట. కెమెరా విషయానికి వస్తే 64 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా మొబైల్ తీసుకొని రాబోతుంది. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే రెడ్మీ 11 ప్రైమ్ 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి బిలో 13,000 లాంచ్ అవుతుందంట. చూడాలి మరి ఏమవుతుంది. కానీ వచ్చేది డైమెన్సిటీ 700 చిప్ సెట్. సెప్టెంబర్ 6కి మొబైల్ ఇండియాలో లాంచ్ కాబోతుంది విత్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ సెటప్,
4GB 64GB మొబైల్ రాబోతుంది. మొత్తానికైతే లాంచ్ డేట్ కూడా బయటికి వచ్చేసింది. ఇక నెక్స్ట్ సిరీస్ విషయానికి వస్తే Xiaomi 12T సిరీస్, దాంట్లో 12T Pro విషయానికి వస్తే విత్ Qualcomm Snapdragon 8+ Gen 1 మొబైల్ ఈ మంత్ ఎండింగ్ వరకు మొబైల్ ఇండియాలో మీకు కనిపిస్తుంది. ఇక దాంతో పాటు Xiaomi 12S ఈ మొబైల్ వచ్చేసి ఎప్పుడు లాంచ్ కావాలి కానీ ఇప్పటి వరకు లాంచ్ కాలేదు. మొత్తానికి ఈ మొబైల్ కూడా మనకు ఇదే మంత్ రాబోతుంది. అయితే ఈ మొబైల్ విషయానికి వస్తే ప్రజెంట్ వచ్చిన ఫీచర్స్ ఏంటి అంటే మాత్రం ఈ మొబైల్లో 120 Hz రిఫ్రెష్ రేట్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ కెమెరా సెటప్, దాంతోపాటు ముఖ్యమైన విషయం ఏంటి అంటే మాత్రం ఇక్కడ మీకు ఆఫర్ చేస్తుంది Qualcomm Snapdragon 8 Gen 1, 8+ Gen 1 కాదు, వచ్చేది కొంచెం పాత చిప్ సెట్, మరి ఎందుకో తెలియదు కానీ మొత్తానికి అయితే మీకు ఆఫర్ చేస్తుంది 8 Gen 1 ఆఫర్ చేస్తున్నారంటే మొత్తానికి ప్రజెంట్ తెలిసిన విషయం మాత్రం ఇది మాత్రమే. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే ఒక 4G స్మార్ట్ ఫోన్ రాబోతుంది నోట్ సిరీస్లో. Redmi Note 11T Pro 4G స్మార్ట్ ఫోన్ విత్ MediaTek Helio G99 మొబైల్ తీసుకొని రాబోతుంది. 90 Hz రిఫ్రెష్ రేట్, 6GB 128GB మొబైల్ మీకు కనిపిస్తుంది. ప్రైస్ ట్యాగ్ వచ్చేసి బిలో 20,000 అంట. ప్రజెంట్ అయితే ఇండియా మార్కెట్లో ఇలాంటి మొబైల్స్ ఫ్రమ్ Xiaomi లాంచ్ కాబోతున్నాయి. ఇక మోటో విషయానికి వస్తే ఫస్ట్ ఈ సెప్టెంబర్ మంత్లో రాబోతుంది మోటో రేజర్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఆ మొబైల్ వచ్చేసి ప్రైస్ ట్యాగ్ కూడా లీక్ అయిపోయింది. ఏకంగా 80K ప్రైస్ ట్యాగ్లో మొబైల్ లాంచ్ అవుతుంది. అది కూడా Qualcomm Snapdragon 8+ Gen 1తో మొబైల్ రాబోతుంది విత్ ఫ్లిప్ డిస్ప్లే. అయితే ఈ మొబైల్ యొక్క ప్రజెంట్ అయితే ఫీచర్స్ మాత్రం పెద్దగా లీక్ కాలేదు, కానీ తెలిసింది ఏంటంటే మాత్రం 50 MP కెమెరా సెటప్ ప్లస్ చిప్ సెట్. ఆబ్వియస్లీ డిస్ప్లే విషయానికి వస్తే మీకు అదే ఆఫర్ చేస్తారు, అంటే ఏములెడ్ డిస్ప్లే లేకపోతే OLED ఆఫర్ చేస్తారు కదా, చూడాలి మరి ఏమవుతుందో. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే Moto Edge 30 Ultra స్మార్ట్ ఫోన్ విత్ Snapdragon 8+ Gen 1 చిప్ సెట్, 200 MP కెమెరా మాడ్యూల్, దాంతోపాటు 144 Hz POLED డిస్ప్లే ఈ మొబైల్ కూడా రాబోతుంది. దీంతో పాటు ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ ఏంటి అంటే మాత్రం 30 ఫ్యూజన్, Moto Edge 30 ఫ్యూజన్ విత్ Qualcomm Snapdragon 888 చిప్ సెట్. ఈ మొబైల్ వచ్చేసి దగ్గర మీకు 29,999, 28,999 ఆ రేంజ్లో మొబైల్ కనిపిస్తుంది. ఈ మొబైల్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చూడాలి మరి ఏమవుతుంది. కానీ వచ్చేది మీకు Qualcomm Snapdragon 888 చిప్ సెట్, 144 Hz రిఫ్రెష్ రేట్, అది కూడా మీకు ఆఫర్ చేస్తుంది. POLED డిస్ప్లే, 8GB 128GB బేస్ వేరియంట్ ఉంటుందంట. కెమెరా గురించి మాత్రం ప్రజెంట్ అయితే లీక్ కాలేదు. మేబీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీకు ఆఫర్ చేస్తుంది మోటో అంటే మాత్రం ఈ రేంజ్లో వస్తే మాత్రం 108 MP. వెయిట్ అండ్ సీ, మీకు తెలిసిపోతుంది. ఇక Moto G సిరీస్లో ఒక మొబైల్ రాబోతుంది. దాని విషయానికి వస్తే Moto G72 5G స్మార్ట్ ఫోన్ విత్ Dimensity 900 చిప్ సెట్. ఫైనలీ Dimensity 900 చిప్ సెట్ మోటో మొబైల్లో కనిపించబోతుంది. ఈ మొబైల్ వచ్చేసి మనకు బిలో 20,000లో లాంచ్ కాబోతుంది. ఇక రిఫ్రెష్ రేట్ 90 Hz ఆఫర్ చేస్తారేమో, చూడాలి మరి ఏమవుతుందో. 6GB 128GB మొబైల్ మీకు కనిపిస్తుంది. 5000 mAh బ్యాటరీ సెటప్, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ప్రజెంట్ తెలిసిన ఫీచర్స్ మాత్రమే. ఇక దాంతోపాటు ఇదే G సిరీస్లో కొంచెం లైట్ వర్షన్ అంటే Moto G71S 4G స్మార్ట్ ఫోన్, 5G మొబైల్ కాదు 4G స్మార్ట్ ఫోన్. దీని యొక్క ఫీచర్స్ మాత్రం ప్రజెంట్ తెలియలేదు. తెలిసింది ఏంటి అంటే మాత్రం IPS LCD డిస్ప్లే అంట, ఇక్కడ మీకు ఆఫర్ చేస్తుంది. ఇక దాంతోపాటు 50 MP కెమెరా మాడ్యూల్, 6GB 128GB, 5000 mAh బ్యాటరీ సెటప్, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇక్కడ మీకు ఆఫర్ చేస్తున్నారు. కానీ IPS LCD డిస్ప్లేనా ఏంటో, అది కూడా ఒక 4G స్మార్ట్ ఫోన్లో మోటో ఏం చేస్తుందో చూడాలి మరి తెలియదు. మొత్తానికైతే మోటో నుండి ఇలాంటి మొబైల్స్ రాబోతున్నాయి. దీంట్లో ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు? నేనైతే Moto Edge 30 ఫ్యూజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ మొబైల్ కాబోతుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే పోకో విషయానికి వస్తే ఇండియా మార్కెట్లో బడ్జెట్ సిరీస్లో మనకు Poco C50 4G స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. అది కూడా బిలో 10,000 రూపీస్లో విత్ MediaTek Helio 822 HD+ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ సెటప్ మొబైల్ మీకు కనిపిస్తుంది. ఇక దాంతోపాటు Poco M5 4G స్మార్ట్ ఫోన్ విత్ MediaTek Helio G99 మొబైల్ కనిపిస్తుంది. ఇండియా మార్కెట్లో ఇది సెకండ్ స్మార్ట్ ఫోన్ ఈ చిప్ సెట్ తోని. అయితే ఇక్కడ మీకు ఆఫర్ చేసింది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ సెటప్ మొబైల్ మీకు కనిపిస్తుంది. అంటే మొబైల్ మీకు లాంచ్ అయ్యేది సెప్టెంబర్ 5 సెప్టెంబర్ 6గా మీకు ఇండియా మార్కెట్లో కనిపిస్తుంది. దాంతోపాటు మనకు గ్లోబల్ మీరు గమనిస్తే మాత్రం M5S కూడా లాంచ్ అవుతుంది, కానీ ఇండియాలో మేబీ ఆ మొబైల్ రాకపోవచ్చు. వెయిట్ అండ్ సీ, మీకు తెలిసిపోతుంది. పోకో నుంచి ఇలాంటి మొబైల్స్ రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వివో విషయానికి వస్తే Vivo T1X 5G స్మార్ట్ ఫోన్, 4G కాదు 5G మొబైల్ ఇండియా మార్కెట్లో రాబోతుంది. ఇక్కడ మీకు తెలిసిన ఫీచర్స్ ఏంటంటే మాత్రం చిప్ సెట్ మాత్రం ప్రజెంట్ అయితే సస్పెన్స్ బయర్. ఇక మీకు తెలిసింది ఏంటి అంటే మాత్రం 90 Hz రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ సెటప్, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్ మొబైల్ తీసుకొని రాబోతుంది. ఇక దాంతోపాటు Y సిరీస్లో మనకు Vivo Y75S 4G స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. ఫీచర్స్ ఇంకా తెలియలేదు. ఇక దాంతోపాటు Y02S, Y02, ఇక దాంతోపాటు Vivo X ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్, అది కూడా లాంచ్ కాబోతుంది. ఇక మెయిన్ థింగ్ ఏంటి అంటే మాత్రం Vivo V25e 4G స్మార్ట్ ఫోన్ విత్ MediaTek Helio G99 మొబైల్ లాంచ్ కాబోతుంది. ఇక్కడ మీకు ఆఫర్ చేస్తుంది
32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 64 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ప్రైస్ ట్యాగ్ వచ్చేసి బిలో 25,000లో మొబైల్ లాంచ్ కాబోతుంది విత్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. మొత్తానికి వివో నుంచి ఇలాంటి మొబైల్స్ మీకు కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఐకు నుంచి చాలా మొబైల్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫస్ట్ ఐకు నియో 7 ఆసమ్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. డైమెన్సిటీ 9000+ చిప్ సెట్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8GB 128GB మొబైల్ తీసుకొని రాబోతుంది. ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ మన ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. ఇక దాంతోపాటు ఐకు Z6 లైట్ 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి 5తో వస్తుంది, 4Gతో రావడం లేదు. ఇక్కడ మీకు ఆఫర్ చేసింది కొంచెం డిగ్రేడ్ ఫీచర్స్, అంటే మనకు HD ప్లస్ డిస్ప్లే, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ సెటప్, 4GB 64GB మొబైల్ మీకు కనిపిస్తుంది. మేబీ చూడాలి వస్తే డైమెన్సిటీ 700 వస్తే దాంతో రావాలి, లేకపోతే డైమెన్సిటీ 810 చిప్ సెట్ దాంతో రావాలి. చూడాలి మరి ఏమవుతుంది. మొత్తానికైతే ఐకు నుంచి ఇలాంటి మొబైల్స్ రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే శాంసంగ్ విషయానికి వస్తే ఏ సిరీస్లో A23 5G స్మార్ట్ ఫోన్ విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 మొబైల్ రాబోతుంది. ఇదే మంత్ మీకు కనిపిస్తుంది. ఇక దాంతోపాటు ఏ సిరీస్లో A04 కోర్, A04S, దాంతోపాటు మనకు M04 ఈ 3 మొబైల్స్ రాబోతున్నాయి. ఇవి 3 కూడా మీకు బడ్జెట్ మొబైల్స్ కాబోతున్నాయి. బడ్జెట్లో మీకు ఏ సిరీస్లో 2, M సిరీస్లో 1 మొబైల్ మీకు కనిపిస్తుంది. దాంతోపాటు మనకు బిలో 25,000లో A23 5G మొబైల్ ఆబ్వియస్లీ కనిపించబోతుంది. ఇక నెక్స్ట్ మొబైల్ బ్రాండ్ విషయానికి వస్తే ఏసూస్ నుండి మనకు ROG Phone 6D అల్టిమేట్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. మొన్ననే లాంచ్ చేసింది 6 విషయానికి వస్తే. ఇప్పుడు వచ్చేసి దాని యొక్క అల్టిమేట్ వర్షన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, AMOLED డిస్ప్లే, దాంతోపాటు 6000 mAh బ్యాటరీ సెటప్, 8+ Gen 1 చిప్ సెట్. మొత్తానికి ఒక అల్టిమేట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది ఈ సెప్టెంబర్ మంత్లో. ఇక దాంతోపాటు ఓపో విషయానికి వస్తే మనకు ఓపో A57 5G స్మార్ట్ ఫోన్, A57e 4G స్మార్ట్ ఫోన్, దాంతోపాటు A77s 5G స్మార్ట్ ఫోన్, 3 మొబైల్స్ ఫ్రమ్ ఓపో రాబోతున్నాయి. ఇక దాంతోపాటు టెక్నో నుంచి టెక్నో పోవా నియో 2 స్మార్ట్ ఫోన్, 7000 mAh బ్యాటరీ సెటప్, మియాటెక్ హీలియో G85 చిప్ సెట్తో మొబైల్ రాబోతుంది. అది కూడా బిలో 15,000లో మొబైల్ లాంచ్ కాబోతుంది. మొత్తానికి సెప్టెంబర్ మంత్లో ఇన్ని స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. వీటిలో ఏ మొబైల్ కోసం వెయిట్ చేసినా ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దాంతోపాటు ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అవసరం వేలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.